ఇంటి వాళ్ళు చనిపోయి మినిమం ఒక 5 సంవత్సరాలు అవుతుంది అనేసి అంటున్నారు. వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న మేమే పెంచేమన్నా, మేమే మరి పెళ్లి ఏటి చేసి ఇచ్చేం బాబుకి. ఈ ఇంటి వాళ్ళన్నా అందరు చచ్చిపోయారు కదన్నా, అదే మనకి తెలియదు అన్న. చేసారని చెప్పలేము, వంశపరంగా చచ్చిపోయారని చెప్పలేము. ఏమైపోయారు అసలు? ఉన్నారా ఇప్పుడు అన్నగారు? చనిపోయారు. అప్పుడు నేను చిన్నవాడే ఉండేను. నాన్న కూడా కొంచెం డ్రింకింగ్, ఆ డ్రింకింగ్ తాగి మరి అలాగా మా అమ్మ కూడా బాగానే ఉండింది. దాన్ని దంచుతుండినా అది కూడా అలా చనిపోయింది. అక్కడే అలా జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాము. వీడియో ఏంటంటే చుట్టూరు కొండల మధ్య ఒక ఇల్లు ఉండేదన్నమాట. ఆ ఇల్లు దగ్గర ఒక ఫ్యామిలీ నివసిస్తుండేవారు. ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఏమైపోయారు, బతికి ఉన్నారా లేదా ఏమైనా అయిపోయారా, లేకపోతే ఇక్కడ నుంచి వేరే ఊరికి వలస వెళ్ళిపోయారా అన్నదే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాము. వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ ఇల్లు ఎక్కడుందంటే, సో నా వెనకాలే కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది కదా, అదే అనమాట పెంకిటిల్లు. సో అక్కడికైతే వెళ్దాము. సో వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అన్నగారు, ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా, అక్కడ ఆ ఇంటి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు? ఈ ఇంటి వాళ్ళన్నా ఈ కుటుంబంలో కొంచెము అందరు చచ్చిపోయారు కదన్నా. అవునా? అందరు చచ్చిపోతే పిల్ల ఒక్కడే ఉండాడు కదా బాబు. చిన్నవాడు ఉండేసి వేంగడలు వెళ్ళిపోయాడు. ఎందుకంటే వారి అత్తమ్మ దగ్గర పిలిచి తీసుకెళ్ళేసి అక్కడ పెంచారన్నమాట వాళ్ళకి. కాదు, అసలు వీళ్ళకి ఎవరైనా ఏమైనా చేసారా, లేకపోతే వాళ్ళు వంశపరంగా అలా చచ్చిపోయారా? అంటే మనకి తెలియదు అన్న. చేసారని చెప్పలేము, వంశపరంగా చచ్చిపోయారని చెప్పలేము అన్న. ఎందుకంటే అలా జరిగింది. 1 సంవత్సరంలో ఒకరు చచ్చిపోయాడు, 2 సంవత్సరంలో మళ్ళీ ఇద్దరు చచ్చిపోయారు, 3 సంవత్సరాలు ఒకడు చచ్చిపోయాడు, 4 సంవత్సరాలకి మొత్తం అందరు చచ్చిపోయారు అన్న. దానివల్ల మరి పిల్లాడు ఒక్కడే ఉండాడు కదా, దానివల్ల ఇక్కడ ఏమవుతాడు మరి అని అందుకే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అత్తమ్మ పిలుచుకొని. వాళ్ళ అత్తమ్మ వచ్చి తీసుకెళ్లారా? అయితే అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లుకి వదిలేసి మ్యాక్సిమం 5 సంవత్సరాలు అయి ఉంటుంది అన్న. అవునా? అంటే ఇంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు డోర్ తెరిచే ఉంటదన్నా? తెరిసే ఉంటారు. లోపల వెళ్ళి చూడవచ్చు. ప్రమాదం ఎట్లేదు? లేదు అందరు, ఎందుకంటే వర్షం ఏం పడినా గానీ మేము అక్కడే ఉంటాము. అవునా? ఆ గొడ్లు ఈ గర్లకి తీసుకొచ్చి అక్కడ వర్షం పడితే అక్కడ వెళ్తాం లోపల. ఏమేం ప్రమాదం ఏంటి లేదన్న. ఏమింటి వాళ్ళు? పొట్టంగి వాళ్ళన్న. పొట్టంగి వాళ్ళ? వీళ్ళ బాబు ఒక్కడే ఉన్నాడు వీళ్ళ వంశం నుంచి? అయితే తన పేరు బుజ్జిబాబు అనేసి ఒక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు? వాళ్ళు ప్రస్తుతానికి వేంగడ ఉంటున్నాడు. ఇప్పుడు చూడు డిపో ఉందా? అవునా? ఆ డిపో పక్కన ఇల్లు వారిదే. బుజ్జిబాబు తన పేరు? పొట్టంగి బుజ్జిబాబు. ఓకే. వాళ్ళ తండ్రి పేరు? భీమన్న. పొట్టంగి భీమన్న ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉండరు కదా, అంటే అందరు చనిపోయారు. సరేనా, ఓకేనా, థ్యాంక్స్ అన్న. అక్క బాగున్నారా? కాదు, ఇక్కడ ఇక్కడ ఒక సింగిల్ గా ఇల్లు ఉంది కదా, అక్కడ వాళ్ళు ఏమైపోయారు? ఉన్నారా ఇప్పుడు? చనిపోయారు. ఎందుకు చనిపోయారు? అందరు చనిపోయారా? ఓకే. మళ్ళీ ఏంటంటే ఒక్కరు కూడా లేరా ఈ ఇంటి వాళ్ళు? ఒక్కరు కూడా, ఒక బాబు ఉన్నాడు కానీ మరి ఇక్కడ లేడు కదా. అక్కడ వేంగడకి మేమే పెంచేమన్నా, మేమే మరి పెళ్లి ఏటి చేసి ఇచ్చేం బాబుకి. ఆ బాబు ఉన్నాడా ఇప్పుడు? బాబు ఉన్నాడు. సరే, అక్కడైతే బాబు దగ్గర కూడా వస్తామే. వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న, వాళ్ళు తాత బుడ్డాడు, వాళ్ళ అవ్వ బుడ్డి అందరు చనిపోయారు. అసలు దేని వల్ల చనిపోయారు? మరి దేని వల్ల మాకేం తెలుసు, మరి మనకేం తెలియదు. అవునవును, ఇది చాలా బాధాకరమైన విషయం. చిన్న బాబు ఉండడు, ఇంత బాబు ఉంటే మేమే తీసుకుని వెళ్ళి పెంచేసేమన్నా. మరి పెద్దవాడాయి అమ్మ తెస్తే ఏదో రకం చేసేముకి ఇప్పుడు అంగాయి మరి అలాగా. కాదు, ఇప్పుడు ఇక్కడ వాళ్ళ భూమి ఏమైనా ఉందా? ఇక్కడ భూమికి మేమే దావాలు 150,000 మేము ఖర్చు పెట్టాము ఈ భూమికి. ఇప్పుడు ఈ గరు దున్నుతున్నారు కదా, వాళ్ళ భూమి మీరు చేస్తున్నారు? ఇప్పుడు చేయము, వాళ్ళే చేస్తున్నారు తను. ఓకే. ఎవరు చేయట్లేదు వారి భూమి. మరి మేము ఎందుకు చేస్తాం? మరి వాళ్ళకి పెంచాం, వాళ్ళకి బయట తెచ్చాం, కానీ మళ్ళీ మేమెందుకు తీసుకుంటాం? వాళ్ళ బాబు ఉన్నాడు కదా ఒక్కడు. అవును, ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళ బాబే చేస్తున్నాడు కదా? బాబే చేస్తున్నాడు. ఓకే. సో అక్కడ చూడండి, కొంతమంది అయితే పని చేస్తున్నారు. ఒక 2 వ్యక్తులు అయితే అక్కడ పని చేసుకుంటున్నారు. అటు చూపించాలుడు ఒకసారి.
ఫ్రెండ్స్ చూడండి, ఈ ఇంటి తరపున వాళ్ళనమాట కొన్ని ఇక్కడ మామిడి చెట్లు నాటారనమాట. చాలా పెరిగిపోయి పెద్ద అయిపోయాయి అనమాట. సో ఈ మామిడికాయల సీజన్ వచ్చి ఉంటే మనకు మామిడి పళ్ళు కూడా దొరికేదేమో. సో చూడండి, ఇక్కడ అయితే అన్న వాళ్ళు అయితే పని చేసుకుంటున్నారు గరువు దగ్గర. సో అన్న వాళ్ళకి అయితే మనం అడుగుదాం రండి. బాగున్నారా? ఏం చేస్తున్నారు? గడ్డి తీస్తున్నారా? సో ఫ్రెండ్స్ చూడండి, అక్కడైతే అక్క వాళ్ళనమాట గరువు దున్నడంతో పిచ్చి గడ్డిని తీసి పక్కన పడేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏదో పంట చేస్తారనమాట. ఏం పంట చేస్తారమ్మా ఇక్కడ? ఏం పప్పు? ఉలువలా? ఓకే అమ్మా. కాదు, ఇక్కడ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీ తరపున వాళ్ళేనా? బామ్మగారు, ఓ బామ్మగారు, ఆరోగ్యం ఎలా ఉంది? నెగడ్ మనీ దబి నెగడ్ నెగడ్ నాజిన యా వయసు బా గొప్ప పనికి నేను ఫ్రెండ్స్. అమ్మమ్మకేమో ఈ వయసులో కూడా మీరు ఏంటమ్మమ్మ ఇంత హుషారుగా పని చేస్తున్నారంటే ఏమంటుందంటే, మనం పని చేసే వాళ్ళు కాబట్టి పని చేసుకొని ఉండాలి బాబు, మనం చేయకపోతే ఎవరు వచ్చి చేస్తారు అనేసి అంటున్నారు. ఓకే, ఏమైపోయారు అసలు? ఉన్నారా ఇప్పుడు అన్నగారు? చనిపోయారా? ఎందుకు? అలాగే మరి డబ్బు పడినట్టు అయిపోయి చనిపోయారు ఇంటి మొత్తం. అవునా? ఈ భూమి మొత్తం ఆల్దే కదా? ఇది వేంగడ వాళ్ళది. అవునవును. ఈ గట్టు నుంచి ఇది మా దెప్పన వాళ్ళది. ఆ ఇంటి నుంచి ఎవరైనా ఉన్నారా? ఒకళ్ళైనా? బాబు ఒక్కడున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు, ఒక పాప ఒక బాబు. ఆ బాబుకా? ఓకే ఓకే. మీకు సొంత వాళ్ళేనా? మా సొంత వాళ్ళే మరి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అన్నగారు అయితే చెప్పారనమాట. ఈ ఇంటి తరపున వాళ్ళంటే అన్న వాళ్ళకి అంట సొంత వాళ్ళే అంట. సో ఇంటి వాళ్ళందరూ కూడాను చనిపోయారు. ఆ ఇంటి నుంచి ఒకడే బాబు బతికాడంట. సో అసలు దేని వల్ల చనిపోయారు అనేది కూడా ఇప్పటి వరకును ఆ నిజం అనేది ఎవ్వరికి కూడా తెలియట్లేదు. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంటి వాళ్ళందరూ చనిపోయి ఒక బాబు మిగిలడము చాలా బాధాకరమైన విషయం. సో ఇప్పుడైతే మనము ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాము అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. రండి. ఓకే అన్నగారు. తాతగారు బాగున్నారా? ఏం పనులు చేస్తున్నారు? ఈ పనులే మరి. అవునవును. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇంటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇల్లు అనమాట. ఇదే సిమెంట్ ఇల్లు కట్టి ఉన్నారనమాట. రాళ్ళతో కట్టి, రాళ్ళకైతే వీళ్ళు చాలా కష్టపడి కట్టి ఉన్నారు అని అనుకుంటున్నాను. సో వీళ్ళు ఇక్కడ వదిలేసి అయితే మినిమం ఒక 5 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. సో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అనమాట, వర్షం వచ్చినప్పుడు ఇటు పన్నీళ్ళకి వచ్చినప్పుడు వర్షం వస్తుంది కదా, వర్షం వచ్చినప్పుడు అనమాట ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అయితే ఇక్కడే వచ్చి స్టే చేస్తారంట. సో మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అనేది. చూడండి, అలాగే ఇక్కడ ఎవరో బట్టలని కూడా పెట్టి ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, చూపించాలి ఒకసారి. ఇక్కడ ఉన్న తలుపు కూడాను ఈ విధంగా అయిపోయిందన్నమాట. చూడండి. సో మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. చూడండి గైస్, చాలా అంటే చాలా పెద్ద ఇల్లు. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఇల్లు ఇక్కడ చూస్తున్నాం మనము. ఇదిగో ఎంత మంచి ఇల్లు కట్టేసరే. ఈ ఇల్లు కట్టడానికి చాలా ఖర్చు పెట్టి ఉంటారు ఇక్కడ వాళ్ళు. సో ఇక్కడ ఈ ఇంటి వాళ్ళు వదిలిపెట్టి కొన్ని అంటే ఈ ఇంటి వాళ్ళు చనిపోయి మినిమం ఒక 5 సంవత్సరాలు అవుతుంది అనేసి అంటున్నారు. సో చూడండి ఎంత మంచి ఇల్లు కట్టి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఇల్లు కూడా ప్లాస్టింగ్ చేయలేదు. సో రేకు కాకుండా పెంకులు కొన్ని వేస్తున్నారు అన్నమాట పైకి. చూడండి, చూస్తున్నారు కదా. సో వాళ్ళు ఇప్పుడైతే లోపలికి వెళ్దాం దా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో లోపల చూస్తున్నారు కదా, ఇక్కడ ఏం లేవన్నమాట. చూడండి, ఇల్లు అయితే చాలా అంటే చాలా పెద్ద ఇల్లు అనమాట. సో ఇక్కడ మొత్తం
వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది అనమాట. చూడండి వీళ్ళ సామాన్లు అయితే వాళ్ళ బాబు తీసుకెళ్ళాడు అనుకుంటా. సో మా అల్లుడు అయితే ఏదో తీసాడు. ఏటి అల్లుడు అది? బోల్ట్. ఓకే ఓకే. సో మనమైతే ఇప్పుడు బయటికి వెళ్ళిపోద్దాము. ఇక్కడ చూపించడానికి కూడా ఏవి లేవు. సో ఇక్కడ పురాతన కాలంలో ఉన్న కథ, అసలు వీళ్ళు ఏమైపోయారు అనేది చెప్పడానికే ఇక్కడైతే వచ్చాము. సో ఇక్కడ నుంచి అయితే మీకు మంచి వ్యూని చూపిస్తాం. చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి. మొత్తం ఇక్కడ నుంచి లోతైన ప్రాంతమే ఉంటుంది. కిందన కొన్ని ఊర్లు కూడా ఉన్నాయి. చూడండి అదిగో అలా చూస్తున్నారు కదా, అక్కడ ఒక ఊరు ఉంది, అలాగే ముందుకు ఒక ఊరు ఉంది, అలాగే ఇటువైపు చాలా ఊర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనము అన్నయ్య వాళ్ళు చెప్పారు కదా బుజ్జి అనేసి, సో వాళ్ళ ఇల్లు అయితే నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే అనమాట ఇల్లు. సో అన్నయ్య అయితే ఉన్నారనమాట. సో అన్నయ్య వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఇదిగో గాయ్స్, ఇదే అనమాట అన్నయ్య వాళ్ళ ఇల్లు. చూడండి అన్నయ్య అయితే ఉన్నారనమాట. అన్నయ్యతో కాసేపు మాట్లాడదాము. ఇప్పుడు మేమైతే బుజ్జి అన్నయ్య వాళ్ళ ఇంటికి ఉన్నాము. తనే వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయారు చిన్నప్పుడు. సో అన్నయ్య మాటలతో విందాము, తను ఎలాంటి స్ట్రగుల్స్ ని ఫేస్ చేశాడు అనేది కూడా విందాం అనమాట అన్నయ్య మాటలు. వీడియో చివరి వరకు చూడండి. అన్నయ్య కష్టాలని మనతో పంచుకోబోతున్నారు. సో అన్నయ్యకైతే అడుగుదాం. సో అన్నయ్య వాళ్ళ పాప కూడా చూడండి లోపల నుంచి చూస్తుందన్నమాట మేము వీడియో తీస్తుంటే. సో అన్నయ్య అయితే చెప్తారు. సో విందాం. అన్నయ్య చెప్పు, నీ లైఫ్ ఎలా, జర్నీని ఎలా స్టార్ట్ చేశారు, ఎన్ని బాధల్ని ఎన్ని ఇబ్బందుల్ని మీరు అనుభవించారు, అంటే ఎన్ని ఇబ్బందులు పడి ఈ స్థాయిలోకి వచ్చారనేది మీరు కొంచెం మాకు చెప్పండి. 2014 అప్పుడు నేను చిన్నవాడే ఉండేను. అప్పుడు నా సంవత్సరం అంటే 16-17 సంవత్సరాలు ఉంటుంది నాకు వయసు. అప్పుడు మరి తుఫాన్ వచ్చింది. మరి నాన్న కూడా కొంచెం డ్రింకింగ్. ఆ సమయంలో మరి ఆ డ్రింకింగ్ తాగి మరి అలాగా కాలు చేతులు ఆడకుండా అలాగ ఒక వారం రోజులు ఉండాడు. అలా చనిపోవడం జరిగింది. అయినా ఒక నెల 2 నెలలు కూడా పోలేదు. ఆ తర్వాత ఏమో మా అమ్మ కూడా బాగానే ఉండింది. దాన్ని దంచుతుండిన దాన్ని దంచుకున్న దగ్గర అలాగా అది కూడా అలా చనిపోయింది. అక్కడే అలా జరిగింది. మరి ఇది మాకు 2 రకాలు ఉన్నారు. 2 కూడా పెళ్లి అయిపోయింది. నేను ఉండడం అంటే ఒక్కడే ఉండే ఇంటికి, ఒక్కడే. అంటే ప్లేస్ మా తాత ఉండాడు. తాత తర్వాత మా అమ్మడి కూడా ముందే చనిపోయింది. ఒక బొయిరి అత్తలా ఉంది, అది ఇప్పుడు కూడా ఉంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము మా తాత కూడా చనిపోయింది 5 సంవత్సరాలు అవుతుంది. మా ఇంట్లో అయితే 2 ఉండేవాళ్ళు. అప్పుడు మరి ఏడ్చాలో ఏదో అర్థం కాదు కానీ మా పెద్ద అత్త ఉండేది ఇక్కడ వేగంలోనే పెళ్లి చేసుకున్నాం ఈ ఊరిలోనే. మరి వాళ్ళే చిన్నప్పటి నుంచి మరి నేను 10వ తరగతి చదివే వరకు మా మాయ వాళ్ళే చిన్నప్పటి నుంచి చూసుకున్నారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులాగే దగ్గర ఉండి అన్ని దాంట్లోని ఇప్పుడు కష్టాలకి సుఖాలకి అన్ని దాంట్లో అంటే నేను 10వ తరగతి చదివే వరకు వాళ్ళే చదివించారు. అంతా చూసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాను. మరి ఇంట్లోనే పని చేయడానికి మరి వాళ్ళు చదివిస్తా ఉన్నారు కానీ మరి ఎలాగైనా మరి ఇప్పుడు ఇంట్లో పని చేసేవారు వారు లేరు. అలా అర్థం చేసుకుని ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్ చదివాను, సెకండ్ ఇయర్ లో ఒకేసాను. అలాగా మరి ఇంటి పనులు వ్యవసాయం చేసుకొని అలాగా ఉండేసరికి మరి ఎలాగా ఉంటారుకున్నా కష్టమే మరి ఏదో అనేసి ఆ మాయలు కూడా చెప్పారు. చెప్తేమో అమ్మాయి నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఏ ఊరి నేను వాళ్ళు ఊరు? ఎండపిల్లలు అమ్మాయి చేసుకున్నాను. ఇప్పుడు మీకు పొలాలన్నీ అట్టే ఉన్నాయి కదా, అక్కడ వెళ్తున్నారా పని చేయడానికి? పొలాలన్నీ కిందకి అన్ని గర్లు పొలాలు అక్కడ ఉన్నాయి. ప్రజలు మేము ఏంటంటే అక్కడ ఉండడానికి ఒక్కడు అనేసి మాయలు కూడా చెప్పారు. తర్వాతకి కింద కట్టుకో కదా, ఇప్పుడు ఒకడు ఉన్నా కాబట్టి ఇక్కడ కట్టుకో అంటే ఇక్కడ ఇల్లు ప్లేస్ కొనుక్కొని చిన్న ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నాము. ఓకే ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, అన్నయ్య అయితే తన లైఫ్ జర్నీని ఏ విధంగా చెప్పారో. సో ఎవరైనా మీలో హెల్ప్ చేయాలనిపిస్తే సో అన్నయ్యకి మీరు హెల్ప్ చేయవచ్చు. సో
అనియ తన జర్నీని చెప్పారు. చాలా బాధాకరమైన విషయము. మనం చిన్నప్పుడే ఒక ఫ్యామిలీని కోల్పోయినప్పుడు మనకి ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందుల్ని మనం ఫేస్ చేసుకుంటామో అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో అనియ కూడా తన లైఫ్ జర్నీ ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడో కూడా చెప్పాడు కదా. సో వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.